అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? మీ అందరూ దేవుని కృపలో బాగున్నారని నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాము. మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనం మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ విధంగా మనం చదవగలం. ఏమని అంటే, ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవద్దుమని శిష్యులతో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయన ఉన్న దోణిలోనే ఆయనను తీసుకొని పోయిరి. యేసుక్రీస్తు ప్రభువు వారు తమ శిష్యులకు చెప్తున్నారు మనం అద్దరికి వెళ్ళాలని. అప్పుడు ఆయన చెప్పగానే శిష్యులు ఏం చేశారంటే, అప్పటి వరకు దేవుని వాక్యం వినడానికి యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి కొంతమంది జనం వచ్చారు. ఆ జనాన్ని అందరినీ బాధ్యతగా దగ్గరుండి పంపించి యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినట్టుగానే ధోని ఎక్కి యేసుక్రీస్తు ప్రభుల వారితో సహా అందరూ ప్రయాణమయ్యారు. శిష్యులతో పాటు ఇంకా కొన్ని దోణులు కూడా వెంట వచ్చాయని మనం బైబిల్ చదవగలం. తర్వాత కొంచెం జర్నీ చేసి ముందుకు వెళ్ళిన తర్వాత పెద్ద తుఫాను రేగి వాళ్ళున్న అంటే యేసు ప్రభు గారు ఉన్న దోణి కూడా అలలు కొట్టి అది నిండిపోతూ ఉంటుంది. ఇలా జరుగుతూ ఉండగా శిష్యులందరూ కంగారు పడిపోతూ ఉంటారు. ఏం జరుగుతోంది, ఎంత భయంకరమైన గాలి తుఫాన్లు వచ్చేస్తున్నాయని చెప్పి. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారి సహాయం కోరడానికి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆయన దోణి వెనక భాగంలో తలదిండి పెట్టుకొని నిద్రిస్తూ అంటే బజ్జుని ఉంటారనమాట. అప్పుడు శిష్యులు అందరూ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన లేపి, బోధకుడా మేము నశించిపోతున్నాము, మీకు చింత లేదా అని ఆయన అడిగినప్పుడు వెంటనే ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకొనమని చెప్పి సముద్రంతో చెప్తే వెంటనే ఆ గాలి అణిగి సముద్రం నిమ్మలంగా అయిపోతుంది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, శిష్యులు యేసుప్రభు గారు చెప్తేనే బయలుదేరారు. వాళ్ళకి వాళ్ళు స్వతహాగా నిర్ణయించుకుని ప్రయాణం అవ్వలేదు. అయినా సరే వాళ్ళు ఆయన చెప్పిన మాట ప్రకారంగా వెళ్తున్నా సరే సముద్రం మీద పడుతూ పెద్ద పెద్ద అలలు వస్తూ పెద్ద హోరు గాలి తుఫాను రేగింది. అయితే యేసుప్రభు గారు కూడా వాళ్ళతోనే ఉన్నారు. అంటే ఇక్కడ మనం బాగా జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ఆజ్ఞ మేరకే మనం సముద్రాన్ని దాటుతున్నప్పటికీ తుఫానులు రావు అని అనుకోకూడదు. ఆ శిష్యులు క్రీస్తు ఆజ్ఞాపిస్తేనే అద్దరికి పోవడానికి సిద్ధపడ్డారు, ప్రయాణమయ్యారు. మహా ప్రచండమైన తుఫాను వాళ్ళని చుట్టుముట్టి దాదాపు నావ బోల్త కట్టే వరకు వచ్చింది. అందుకని క్రీస్తుకి వారు మొరపెట్టారు. మన వేదనలో అంటే మనం దేవుడు చెప్పిన పని చెప్పినట్టుగా చేస్తున్నా సరే కొన్నిసార్లు మనకి ఇలాంటి తుఫానులు పెద్ద పెద్ద హోరు గాలులు లాంటి సమస్యలు మన జీవితాల్లోనికి వస్తాయి. అలాంటప్పుడు మన వేదనల్లో క్రీస్తు ప్రత్యక్షం అవడం ఆలస్యం అవుతూ ఉంటే అది మన విశ్వాసం పరీక్షకి గురై ఇంకా దృఢపడడానికే కానీ మన నాశనం అవడానికి కాదు. చూడండి, పెద్ద తుఫాను గాలి లేస్తున్నప్పుడు యేసుప్రభు గారు అదే పడవ అమరమున వెనక భాగంలో అమరమున తల కింద దిండు పెట్టుకుని బజ్జున్నారని చెప్పి మనం చదివాము. అంటే అదే నావలో ఉన్న ఆయనకి తెలియదు ఆ తుఫాను వస్తుంది, పెద్ద గాలి లేస్తుంది అని. ఆయన మహా దేవుడు కదా, ఆయనకి తెలుసు. అయినా సరే ఆ శ్రమను మనం ఎలా ఎదుర్కోగలము, ఎదుర్కొని నిలబడి ఆయన సహాయాన్ని ఎలా కోరగలము అనే విషయాన్ని మనకు శిక్షణగా అంటే దాని ఏమంటారు ప్రాక్టీస్ ఉంటుంది కదా, అలా మనం నేర్చుకోవడం కోసం దేవుడు ఆలస్యం చేస్తారు తప్ప మనల్ని నాశనం చేయడానికి కాదు. మనం ఆయన చెప్పిన పని మనం చేస్తూ ఉన్నప్పుడు మన జీవితాల్లో శ్రమలు వచ్చినప్పటికీ ఆయన మనల్ని వదిలేశాడు అని అనుకోవడం చాలా పెద్ద పొరపాటు. ఖచ్చితంగా ఆయన మనతోనే ఉంటారు. ఆ సమస్యని ఎలా ఎదుర్కోవాలో అది మనకి నేర్పించడానికి కొంచెం ఆలస్యం చేస్తారు. అలాంటి సమస్యలు మనం ఎదుర్కొంటూ ఉన్నప్పుడు మనం ఇంకా ప్రార్థన ఎక్కువ చేస్తూ ఉండాలి. ఇంకా దేవుని సన్నిధిలో గోజాడడం, దేవుని సన్నిధిలో మొరపెట్టడం, ఆయన సన్నిధిలో వేదనతో ప్రసవ వేదనతో ప్రార్థించడం మనకు అలవాటు అవుతుంది. అక్కడ చూడండి, ఆ పెద్ద తుఫాన్ వచ్చేస్తూ ఉన్నప్పుడు శిష్యులు వెళ్ళి, దేవా మీకు చింత లేదా, మేము నశించిపోతున్నామయ్యా అన్నప్పుడు ఇక్కడ చూడండి ఈ పదాన్ని మనం ఒకసారి ఆలోచించాలి. మన లైఫ్లో దేవుడు చెప్పిన పని చేస్తూ ఉన్నా సరే మన మీదకి శ్రమ వచ్చినప్పుడు మనం అనుకుంటాం, దేవునికి చింత లేదండి, ఎంత చేశానండి దేవునికి, అయినా సరే ఆయన నన్ను మర్చిపోయారండి, ఇలా భక్తిహీనులే బాగున్నారండి. ఇలాంటి మాటలు మనం ఎన్నిసార్లు మాట్లాడుంటామో. ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడు ఇలాంటి మాటలు అంటే కొంచెం బలహీనపడిన వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది ఉంటారు పెద్ద పెద్ద భక్తులు అయిన వాళ్ళు వెయిట్ చేస్తారు
చెప్తారు తప్ప మనలాంటి సామాన్యమైన మనుషులందరూ కూడా వాక్యం తెలియని వాళ్ళందరూ ఇలానే మాట్లాడి మీకు చింత లేదయ్యా అట్లా ఇట్లా అని చెప్పి క్వశ్చన్ చేస్తూ ఉంటారు. ఆయనకి చింత లేక కాదమ్మా, ఆయన నీకు నాకు శ్రమలో ఎలా విజయాన్ని సాధించాలో శిక్షణ ఇస్తున్నారు. అది మనకి జ్ఞాపకం ఉండాలి. వాక్యం తెలిసిన వాళ్ళకి మనకి సమస్య ఎందుకు వస్తుంది? మనం చేసిన పొరపాటు వల్ల వస్తుందా, దేవుడి పని న్యాయంగా ఆయన చెప్పినట్టుగా చేయడం వల్ల కూడా వస్తుందా? ఇవన్నీ మనం పరీక్షించుకుంటే అప్పుడు తెలుస్తుంది. మనం చేసే పొరపాటు వల్ల వచ్చింది అనుకోండి, అది ఒక రకమైన శ్రమ ఉంటుంది. మనము మంచి చేసినా శ్రమ వస్తుంది అనుకోండి, దాని తర్వాత పెద్ద మిక్కిలి ఆశీర్వాదం అనేది మన జీవితంలో ఉంటుంది. కాబట్టి మన దేవుడు చెప్పిందే చేస్తూ ఉన్నప్పుడు మన లైఫ్లో సమస్య వస్తుంది అని అంటే దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతాన్ని చేయడానికి నిన్ను తయారు చేస్తున్నాడు. నీకు ఒక పరీక్ష పెడుతున్నారు, నీ విశ్వాసానికి పరీక్ష పెడుతున్నారు, మీ ప్రార్థనకు పరీక్ష పెడుతున్నారు, మీ నిబద్ధతకు, మీ సహనానికి ఆయన పరీక్ష పెడుతున్నారని జ్ఞాపకం చేసుకోవాలి. అలా మనం జ్ఞాపకం చేసుకొని మన జీవితంలో ఎగిసిపడే పెద్ద పెద్ద తుఫానుల్లో, అలలు, పెద్ద పెద్ద సముద్రం మీద వచ్చే అలలు వంటి సమస్యల్లో దేవునికి జయధ్వనులను చేయాలి. మనం ఎందుకు చేయలేకపోతున్నారు? చాలా మంది జనం సమస్య వస్తే చాలు భయపడిపోతూ ఉంటారు. ఎందుకు భయపడుతున్నారు? దేవుని కొరకు మనం నిజంగా నిలబడిన క్రైస్తవమే అయితే, నిజమైన ఆయన బిడలమే అయితే సమస్యలో కూడా ఆయన మనతో ఉంటారు అనే జ్ఞానము మనకి తట్టాలి. ఆ వాక్యము మనకి జ్ఞాపకం ఉండి ఆ సమస్యలో షడ్రక్, మేషక్, అబేద్నెగోలు, దానియేలు వంటి వారు ఎలా ఆరాధన చేశారో ఆయనకి, అలా పెద్ద పెద్దగా ఆయన మహిమపరుస్తూ ఉండాలి. అంటే అరిచి అరిచి చేయమని చెప్పట్లేదు, కానీ అప్పుడు కూడా దేవా నాకు ఆశీర్వాదం ఉన్నా లేకపోయినా నువ్వు దేవుడివే, నీ నామానికి మహిమ కలుగును గాక. నాకు ఆరోగ్యం ఉన్నా లేకపోయినా నీవే నా తండ్రివి, నీ నామానికి మహిమ కలుగును గాక. నాకు క్షేమమున్నా లేకపోయినా నీవే ఘనత వహించేవాడివి, నీకు మహిమ కలుగును గాక. ఇలా మనం ఆరాధన చేస్తూనే ఉండాలి. మనకొచ్చే సమస్యలతో మనం చెప్పాలి, మీరేంటి, నాతో ఉన్న దేవుడు మీకంటే బలవంతుడు, గొప్పవాడని చెప్పాలి. ఈ మాటలన్నీ మీరు విని అనుకుంటారు, మీరు ఇలానే చెప్తారమ్మా, మీకేం తెలుసు మేము పడే బాధ అని చెప్పి. వస్తాయి అవమానాలు, వస్తాయి నిందలు వస్తూ ఉంటాయి, వస్తాయి శ్రమలు వస్తూ ఉంటాయి. ఈ మీకే కాదు, చెప్పే నాకు కూడా వస్తూ ఉంటాయి. కానీ మనం దేవుని సన్నిధిలో ఆయన్ని ఆరాధించడం తప్ప, ఆయన పాదాలు తప్ప మనకి వేరే గత్యంతరం లేదని ఆయన వైపే మన ఆశ పెట్టుకొని, మన హృదయాన్ని పెట్టి, మన ఆత్మను పెట్టి భక్తితో ఆరాధన చేస్తే గొప్ప విజయాన్ని దేవుడు మీ జీవితాల్లో, నా జీవితంలో ఖచ్చితంగా చేస్తారు. ఆయన మహాశక్తి గల దేవుడు. ఆయన శక్తిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే తెలుస్తుంది మన ముందుండే సమస్య ఎంత చిన్నదో అని. మీకు తెలుసా, దేవుని నమ్మిన మీకైనా నాకైనా ఆయన ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్న తర్వాతే విశ్వాసం పుట్టింది. చాలా మంది, నేను చేసే ఈ చిన్న పరిచర్యలో నేను చాలా మందిని చూశాను. అందులో చాలా మంది గొప్ప గొప్ప అద్భుతమైన కార్యాలు చూసిన వారిని నేను చూశాను. అన్ని అద్భుత కార్యాలు దేవుడు వాళ్ళ జీవితంలో చేసినా కూడా చిన్న సమస్య వస్తే చాలు దేవుడు ఏం చేశారులే అన్నట్టు దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేసేవారిని నేను చాలా మందిని చూశాను. మీకు ఒక విషయాన్ని చెప్తాను, అద్భుతాలు చూసినంత మాత్రాన మనం పరలోకానికి పోము. ఆ అద్భుతాన్ని చూసి దానికి కట్టుబడి ఇకపై దేవుని కొరకు జీవించాలి. ఈయన ఇంత గొప్ప అద్భుతాన్ని నా జీవితంలో చేశారు, అంతకంటే ఎక్కువ ఆయన రక్తాన్ని నా కోసం చిందించారు, తన ప్రియ కుమారుణ్ణి నా కోసం బలిగా ఇచ్చారు. అలాంటి దేవుని కోసం ఏ స్థితిలో అయినా నేను ఆయన కోసమే బ్రతుకుతాను, ఆయన నామాన్ని మహిమపరుస్తాను అనే ఒక కృత నిశ్చయతతో జీవించాలి. అలా జీవించిన కాలేబు, యెహోషువలే కానాను దేశానికి వెళ్ళారు. 20 లక్షల మంది ఇశ్రాయేలీలు ఎన్నో అద్భుతాలు చూశారు, కానీ వాళ్ళ అద్భుతాల కోసమే బతికారు తప్ప దేవుణ్ణి మహిమపరచాలని కోసం బ్రతకాలనే ఇంగిత జ్ఞానం వాళ్ళకి మిస్ అయింది. అయితే ఆ 20 లక్షల మందిలో దేవుడు ఇద్దరిని సెలెక్ట్ చేసుకున్నారు, యెహోషువ, కాలేబు. ఎంతమంది జనం ఉన్నా సరే దేవుడు భక్తులు ఎవరో, యథార్థవంతులు ఎవరో, నమ్మదగిన వారెవరో ఇవన్నీ ఆయన కనిపెడతారు. ఎంతమంది జనంలో ఆయన ఏం చూస్తారు? మనుషులు చూడలేరు. చాలా మంది అనుకుంటారు ఆయన ఏం చూస్తారు అని అనుకుంటారు. ఆయన ఏం చూస్తారా? అన్నీ చూస్తారు, అన్నీ తెలుసు, సర్వాంతర్యామి, అన్ని చోట్ల ఆయన ఉంటారు. అంటే మరి కుక్కలో పందులో ఉంటారని కాదు, ప్రపంచమంతట్లో ఏం జరుగుతుందో ఆయన కనుదృష్టి ఈ ప్రపంచమంతటి మీద సంచారం చేస్తుంది. నమ్మదగిన వారెవరున్నారా? యథార్థవంతులు ఎవరున్నారా? నన్ను ప్రేమించే వారు ఎంతమంది ఉన్నారు? ఇవన్నీ చూస్తూ ఉంటారు.
అందులో నువ్వు నేను ఉండాలని దేవుడు ఆశిస్తున్నారు. ఖచ్చితంగా నీవు నేను ఆయన కోసం యథార్థంగా బ్రతుకుతాం. ఆయన నామ మహిమార్థమై మన జీవితాలను ఆయన కొరకు సిద్ధం చేసి ఆయన పైన జరిగిద్దాము. ఆయన కోరుకున్న నిజమైన కుమారులుగా కుమార్తెలుగా మనం జీవించి ఆయన నామానికి మహిమ తీసుకొద్దాము. ఇక్కడ దేవుడు చెప్తేనే అద్దరికి ప్రయాణం అయితే అక్కడ సమస్య వచ్చింది. అంటే మన జీవితంలో దేవుడి పని చేస్తూ ఉన్నప్పుడు కూడా సమస్యలు వస్తాయి. సూర్యుడు చక్కగా ప్రకాశిస్తూ ఉంటే మనుషులకు నమ్మకం ఉంటుంది. తుఫాన్ వస్తున్నప్పుడు నమ్మిక కలిగి ఉండడమే కదా కష్టం. అంత సాఫీగా ఉన్నప్పుడు జై జై యేసయ్యా పూజుడగు నీవయ్యా అని పాడడం కాదు. ఏ నెగిటివ్ సిచ్యువేషన్స్ లో కూడా జై జై యేసయ్యా పూజుడవు నీవయ్యా, ఘనత వహించువాడవు నీవయ్యా, నీ నామానికే మహిమ కలగాలయ్యా అని విశ్వాసంతో ఆరాధించడం కదా గొప్ప విషయం. పౌలు శీలలు ఆ చెరసాలలో అన్ని గాయాల మధ్య అన్ని దెబ్బలు తిని కూడా దేవుణ్ణి ఆరాధించారు. మనం చిన్న దెబ్బ తింటే దేవుణ్ణి ఆరాధించగలమా? అంటే మనకి ఏదైనా సమస్య వస్తే దేవుణ్ణి ఆరాధించగలమా? ఆరాధించగలిగితేనే నిజమైన దేవుని బిడ్డలుగా మనం ఆయన దృష్టికి కనబడతాము. తరువాత నింగి నేలను ఏకం చేసే తుఫానులు చెలరేగినప్పుడే మన విశ్వాసం ఎలాంటిది అనే పరీక్ష వస్తుంది. ఆ విశ్వాసాన్ని వమ్ము చేయకుండా ఉండేందుకే మన రక్షకుడు మనతో పాటు మన జీవితంలో మన పడవలో ఉన్నారు. ఆయన మనతో ఉన్నాడు. మనకున్న సమస్య నుంచి విడుదల దయచేసి ఆయన మహిమార్థమే మనల్ని వాడుకోబోతున్నారు అనే విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళాలే తప్ప సమస్యను చూసి పారిపోకూడదు. దేవునిలో మనం స్థిరులై ఉండాలి. ఆయన శక్తిని పొంది జీవించడానికి, ఆయన పని చేయడానికి మన శక్తితో అవ్వదు. ఆయన శక్తి ఉంటేనే మనం ఆయన పని బలంగా చేయగలుగుతాం. అలాంటి ఆయన శక్తిని కోరి, అయా నేను నీ పని చేయాలి, నీకు నచ్చినట్టుగా చేయాలి, నీ దృష్టికి అంగీకారంగా ఉండాలి నా పని, ఆ విధంగా నన్ను తయారు చేయాయా, నేను దానికి సిద్ధపడి ఉన్నానని చెప్పి స్థిరత్వంతో దేవుని వాక్యాన్ని అవలంబిస్తూ పాటిస్తూ వింటూ అంగీకరిస్తూ మనలోని ఉన్న దేవునికి ఇష్టం లేని లక్షణాలు ఎప్పటికప్పుడు తుంచి పరేసి ఆయనకి నచ్చిన లక్షణాలను మనకి అలవర్చుకుంటూ ఉంటే ఏదో ఒక తుఫాను వేళలో ఆయన ఖచ్చితంగా ఆయన బలాన్ని మనకు చూపిస్తారు. అంత మాత్రమే కాదు, ఆయన బలాన్ని మనలోని నింపుతారనమాట. ఆయన బలాన్నే మనకిస్తారు. ఆయన బలం మనలో ఉంటే మనం ఎంత బలంగా దేవుని కొరకు పనిచేయగలమనేది మీ ఊహకే వదిలేస్తున్నది. అది చాలా విలువైనది, అద్భుతమైనది, ఆశ్చర్యాన్ని కలిగించేది. అలా అని చెప్పి అద్భుతాల కోసమే బ్రతకడం కాదు. ఒక అద్భుతం జరగాలంటే దాని వెనకాల ఎంతో ప్రార్థన, రోదన, ఆవేదన, ప్రసవ వేదనతో కూడిన ప్రార్థన అయి ఉంటే, అలాంటి ప్రేయర్స్ జరిగితే ఒక అద్భుతం చేస్తారు దేవుడు. అంతేగాని టచ్ బుష్ లేకపోతే ఇంకేంటి అరటిపళ్ళు తింటే ఇవన్నీ మోసం. ఇదంతా ఇది కాదు. నువ్వు కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో అంగలార్చి ప్రార్థన చెయ్యి. దేవుడు తగిన కాలమందు నీ జీవితంలో ఒక మహా అద్భుతమైన కార్యాన్ని చేస్తారు. అటువంటి బలం మీకు నాకు ఆయన ఇచ్చి ఆయనకిష్టమైన యథార్థమైన నమ్మకమైన ఆయన కుమారులుగాను కుమార్తెలుగాను మిమ్మలను నన్ను దేవుడు ఆయన పనివారుగా చేయునుగాక. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.